ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో స్థానిక బస్టాండ్ వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు భారీగా తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. బూదాల ఆనంద్ నేతృత్వంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వర్గీకరణ సాధనలో ప్రాణాలను అర్పించిన మాదిగ అమరులకు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంఆర్పీఎస్ నాయకుడు షాలేం రాజ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో మాదిగ జాతిలో పండుగ వాతావరణం కనబడుతుందన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ కృషి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 28 మంది యువకుల ఫలితానమే ఈ వర్గీకరణకు నాంది అన్నారు. రాష్ట్రాల్లో ఎంఆర్పీఎస్ శాఖలుగా విభజించబడి ఆయా శాఖల ద్వారా ఆ రాష్ట్ర నాయకులు వర్గీకరణ కోసం చేసిన కృషి అభినందనీయమన్నారు. వర్గీకరణ కోసం పాటుపడిన ప్రతి నాయకునికి గ్రామాన ఉన్న కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. కంబం ఎంఆర్పీఎస్ నాయకుడు జయరాజ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మాదిగ జాతి కన్నీళ్లు, కష్టాలు, పోరాట సమయాల్లో అనుభవించిన బాధలు, జైలు పాలైన సంఘటనలు అన్ని మర్చిపోయి వర్గీకరణ సాధించుకున్న ఆనందంలో మాదిగల బిడ్డలు ఉన్నారన్నారు. 3 దశాబ్దాలుగా పోరాడుతూ సాగిన ఈ వర్గీకరణ ఉద్యమంలో ఎంతో మంది కేసుల్లో, జైళ్లలో భార్యాపిల్లలను వదులుకుని శిక్షలు అనుభవించారు. మరికొంతమంది ఆత్మ బలిదానాలు చేసుకుని అసూలు బాశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు పూనూరు భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో 70 లక్షల వరకు, తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల వరకు మాదిగలు అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్నారని, ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఎస్సీ ఉపకులాలకు శాశ్వత పరిష్కారం చూపిన రాజకీయ పక్షాలకు, మేధావులకు, ఉద్యమకారులకు, సామాజికవాదులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆనంద్ మాట్లాడుతూ వర్గీకరణ జరిగేంత వరకు పోరాటాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు షాలేం రాజు, జయరాజ్, ఆనంద్, భరణి, టీడీపీ నాయకులు పూనూరు భూపాల్ రెడ్డి, బుద్ధుల ప్రేమానందం, మాజీ జడ్పీటీసీ ఐజయ్య, రిటైర్డ్ వార్డెన్ లూకా, పలువురు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన మధ్యలో ఉన్న నాయకుడు మాదిగ గారు మాట్లాడాలని కోరుతున్నాం. సమానత్వం ఉన్నటువంటి న్యాయం కోసం పోరాటం అలుపెరగనే 30 ఏళ్ల పోరాటంలో ఎంఆర్పీఎస్ అండగా నిలబడినటువంటి సమాజంలో ఉండబట్టి అన్ని వర్గాలకు సంబంధించిన రాజకీయ పార్టీలే కాకుండా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యమ నాయకులు, అదేవిధంగా పోలీసు వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆ సమాజంలో ఉన్నటువంటి అధికార వర్గాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు గమనిస్తే 30 ఏళ్ల క్రితం మొదలైనటువంటి ఉద్యమం సామాజిక న్యాయం పేరుతోటి అసమానతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమానత్వం కోసం జరిగినటువంటి ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసినటువంటి త్యాగాలకు నిదర్శనంగా నిలబడినటువంటి అమరవీరులకై విజయాన్ని దాఖలు చేస్తూ అంకితం